హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు వెలుగులోకి వచ్చిన అంశం రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్. రేవంత్ రెడ్డి 2 లక్షలు రుణమాఫీ చేస్తారని మాతో ఓటు వేయించుకున్నారు. ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అందరికీ చేశామని ప్రచారం చేయకండి. పెన్షన్ పంట బోనస్ కూడా రాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. రేవంత్ రెడ్డి గారు గమనించండి, ఇది మీ లోపమా, అధికారుల లోపమా, రాష్ట్రంలో కావలసినన్ని నిధులు లేని లోపమా? మీరు త్వరగా ఈ విషయం మీద స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలి, తెలియపరచాలి. లేదంటే వెంటనే ఈ వృద్ధ రైతుకు రుణమాఫీ చేసి ఈ యొక్క అప్పు బాధ నుంచి అతన్ని మీరు రక్షించాలి. మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా మనం చూసినాం. సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి మన రాష్ట్రంలో రైతులకు అలాంటి పరిస్థితి రాకుండా కాపాడాలని చెప్పి మీకు నేను 2 చేతులెత్తి నమస్కరిస్తూ తెలియపరుస్తున్నాం. ఇక ఈ వృద్ధ రైతు రాసినటువంటి ఒక పత్రం కూడా సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది, చూద్దాం. డేట్ 21/2/2025 అంటే ఈరోజు తేదీ. శ్రీత గౌరవనీయులు అయిన ముఖ్యమంత్రి గారికి అయ్యా, చూడండి, నేను అనగా తోట యాదగిరి, నా గ్రామము అంబర్పేట, శాలిగౌరారం మండలం, తుంగతుర్తి నియోజకవర్గం, నల్లగొండ జిల్లా వాస్తవ్యులం. గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు మందుల సామేలు ఎమ్మెల్యే గారి ద్వారా నేను నిరుపేద కుటుంబంకి చెందిన వాడిని. నా యొక్క భూమి 444/46 సర్వే నెంబర్లో నేను క్రాప్ లోన్ తీసుకున్నాను. మాకు ప్రభుత్వం ద్వారా మాఫీ రాలేదు. మా యొక్క రుణం 3 లక్షల పైగా పెరిగింది. మాకు ఎలాంటి రుణమాఫీ రాలేదు. కావున కలెక్టర్ గారి ద్వారా మా యొక్క మాఫీ త్వరితగతిన పూర్తి చేయాలని మనవి. మాకు ఎలాంటి పింఛను మరియు ప్రభుత్వ సాయం మరియు వడ్ల బోనస్ కూడా రాలేదు. కావున ఈ యొక్క నా విన్నపాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ద్వారా కోరుకుంటున్నాను. ఇట్లు తోట యాదగిరి. అయితే నల్గొండ జిల్లా వ్యక్తి. అలాగే నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ఈ విషయాన్ని మీరు గమనించి ఈ యొక్క వృద్ధ రైతు యొక్క ఆవేదనను అర్థం చేసుకొని స్పందించి వెంటనే ఈ యొక్క రైతు యొక్క రుణమాఫీని అమలుపరచాలని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుకుంటున్నాం. ఈ యొక్క రైతే కాదు, ఇంకా చాలామంది రుణమాఫీ కాని రైతులు రాష్ట్రంలో చాలామంది ఉన్నారని చెప్పి తెలుస్తున్నది. కనుక దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్పందించి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించాలి. ఈ విషయంలో తప్పకుండా రైతులను ఆదుకోవాలి. ఇప్పటికే రైతుల విషయంలో రైతులకు చాలా అన్యాయం జరిగింది అన్న విషయం చాలామంది దృష్టిలోకి వచ్చింది. దయచేసి మీరు వీలైనంత తొందరలో రైతులకు రుణమాఫీలు పూర్తి స్థాయిలో, ఎవరికైతే రుణమాఫీ చేసేది ఉందో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. లేకపోతే రైతులు ఆందోళనకు దిగుతారు. తర్వాత ప్రభుత్వమే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అంతవరకు తెచ్చుకోకుండా ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే రైతులందరికీ కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున తెలంగాణ రైతాంగానికి మేము మా సంస్థ నుంచి తెలియపరిచేది ఏంటంటే, మీకు మద్దతుగా మా సంస్థ నుంచి మేము కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం. రైతులారా, మీరెవరు ఆందోళన చెందొద్దు. దయచేసి మీరు ఆత్మహత్య యత్నాలు మాత్రం చేయకండి. ప్రాణం అనేది పోతే రానిది. మళ్ళా మీరు ముందుండి అవసరమైతే ప్రభుత్వం మీద కొట్లాడి ఈ ప్రభుత్వాన్ని దించైనా సరే మరల మనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని, మన ప్రజల కొరకే పనిచేసే ప్రభుత్వం ఏదైతే ఉంటుందని మనకు అనిపిస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మనకు ఉన్నటువంటి ఓటు హక్కు ద్వారా. కాబట్టి మీరు ఎవరు కూడా నిరాశ నిస్పృహాలకు కోల్పోవద్దు. అందరూ ఏకమయ్యి ప్రభుత్వాన్ని పడగొడదాం అవసరమైతే, కానీ ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున తెలియపరుస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.